వైర్ ఆఫ్ స్పై యూనివర్స్. ప్రజెంట్ ఈ వైర్ ఆఫ్ స్పై యూనివర్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, మన ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు కాంబినేషన్లో వస్తున్న వార్ 2 మూవీ రిలీజ్ అవబోతుంది. అయితే కొంతమందికి ఈ యూనివర్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఈ వీడియో కూడా పెద్ద యూజ్ అవ్వకపోవచ్చు. బట్ అసలు ఆ వార్ 2కి ఆ యూనివర్స్లో ఉన్న మూవీస్ ఏవి తెలవకపోతే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. చాలా బ్రీఫ్గా అసలు ఈ యూనివర్స్లో ఉన్న మూవీస్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, అసలు ఈ యూనివర్స్లో క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, వాటి క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా ఉంటాయి, అసలు మెయిన్గా ఈ యూనివర్స్కి ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇవి తెలుసుకుంటే ఏంటి, మీకు ఫర్దర్గా యూనివర్స్లో ఏ క్యారెక్టర్స్ వచ్చినా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే వార్ 2 మూవీ కూడా మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఈ యూనివర్స్లో మోస్ట్ పవర్ఫుల్ ఏజెంట్ ఎవరు? మోస్ట్ పవర్ఫుల్ ఏజెంట్ అంటే ఇన్ ద సెన్స్ బెస్ట్ ట్రస్టెడ్ ఏజెంట్, అసలు బెస్ట్ స్పై ఏజెంట్ అంటారు చూడండి రా ఏజెంట్లోనే. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, అండ్ ఫర్దర్గా ఈ క్యారెక్టర్స్లో ఎవరు రాబోతున్నారు ఈ యూనివర్స్లోకి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ యూనివర్స్లో టోటల్ 5 మూవీస్ ఉన్నాయి. అండ్ దాంట్లో టైగర్ ఫ్రాంచైజీ నుంచి 3 మూవీస్ వచ్చాయి. ఎగ్ ద టైగర్, టైగర్ జిందా హై, అండ్ అలాగే టైగర్ 3. సో ఈ 3 మూవీస్ ఒకటైతే, అండ్ సపరేట్గా వేరే మూవీస్ వచ్చినాయి. వార్ అనేది ఒకటి, పఠాన్ అనేది ఒకటి వచ్చినాయి. సో ఇలా డిఫరెంట్ ఫ్రాంచైజీలో నుంచి వస్తుంది. సో ఇప్పుడు వార్ నుంచి వార్ 2 మూవీ రాబోతుంది. అండ్ ఇక ఫస్ట్ టైగర్ విషయానికి వచ్చేస్తే, అవినాష్ సింగ్ రాథోర్ అలియాస్ టైగర్. సో మనం యాక్చువల్గా తన పేరు వచ్చేసి అవినాష్ సింగ్ రాథోర్, అదే తను ఎవరో కాదు, మన సల్మాన్ ఖాన్. సో మనం టైగర్ అని పిలుస్తూ ఉంటాం ప్రతి ఫ్రాంచైజీలోను. అండ్ వార్లో మేజర్ కబీర్ దలివాల్, అదే మన హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ పఠాన్లో ఆయన పేరు కూడా పఠాన్ అని, షారుఖ్ ఖాన్ గారు ఈ మూవీలో యాక్ట్ చేసేది. సో వీళ్ళు మనకు మెయిన్గా ప్రెజెంట్ వీళ్ళ ముగ్గురు మీద యూనివర్స్ రన్ అవుతూ ఉంది. నార్మల్గా టైగర్ సిరీస్తో ఈ ఫ్రాంచైజీని స్టార్ట్ చేశారు. బట్ వార్ అండ్ పఠాన్ రాగానే వీళ్ళు కొత్తగా యూనివర్స్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. సో వీళ్ళ ముగ్గురు ప్రెజెంట్ యూనివర్స్ని రన్ చేస్తున్న టాప్ 3 హీరోస్ అయితే. సో వీళ్ళలో మోస్ట్ పవర్ఫుల్ ఎవరు అని అంటే, ఎవరికాళ్ళు పవర్ఫుల్లే ఏ యూనివర్స్కి, ఏ ఫ్రాంచైజీకి వాళ్ళు. బట్ దీంట్లో ఏంటంటే వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ ఏజెంట్స్ అనేది వాళ్ళతోనే చెప్పిస్తారు మూవీలో. సో అది నేను ఎప్పుడు అనేది మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. సో మోస్ట్ పవర్ఫుల్ అంటే చెప్పాను కదా, మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఏజెంట్, బెస్ట్ ఏజెంట్ అంటారు చూడండి వాళ్ళని. ఆ లిస్ట్ ఏంటో చెప్తాను. దానికంటే ముందు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అవేంటో కూడా చూద్దాం. అండ్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేస్తే, టైగర్ ఫ్రాంచైజీలో జోయా మన కత్రినా కైఫ్ గారు యాక్ట్ చేశారు. సో ఆవిడ ఒక పాకిస్తాన్ ISI ఏజెంట్, మన టైగర్ వైఫ్. అండ్ వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు, తనే జూనియర్. సో నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ రుబే, మన దీపికా పదుకొనే గారు. సో ఈవిడ కూడా పాకిస్తాన్లో ISI ఏజెంట్. సో మన పఠాన్కి లవర్ అనమాట. సో వీళ్ళిద్దరూ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ అయితే. వార్ మూవీలో పర్టికులర్లీ ఈవిడ హీరోయిన్ లేదంటే ఈవిడ ఒక ఏజెంట్ అని అయితే ఎవరు లేరు ప్రజెంట్ అయితే. అండ్ ఫర్దర్గా మేబీ కియారా రాబోతుంది వార్ 2లో అయితే. సో ప్రజెంట్ అయితే వార్లో ఏమీ లేదు, వీళ్ళు మాత్రమే హీరోయిన్స్. ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ విలన్ విషయానికి వద్దాం. సో విలన్స్లో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటిలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కెప్టెన్ ఖాలిద్, మన టైగర్ ష్రాఫ్ గారు. సో వార్ మూవీలో ఈయన క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. అండ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈయన మూవీలో చనిపోతాడు అని చెప్పేసి చూపిస్తారు. బట్ కానీ చనిపోతాడా లేదా అనేది మనకి ఇప్పుడు తెలియదు. మేబీ యూనివర్స్లో ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఈ క్యారెక్టర్ని వాళ్ళు ఎనీ అదర్ వేలో నుంచి అయినా సరే క్యారెక్టర్ని ఇరికించవచ్చు, ఆర్ లేదంటే తీసుకురావచ్చు. సో ఈయన చనిపోయాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ జాన్ అబ్రహం గారు యాక్ట్ చేశారు. సో ఈయన పఠాన్లో విలన్ క్యారెక్టర్. అండ్ పఠాన్లో విలన్ క్యారెక్టర్ మాత్రమే కాదు, వన్ ఆఫ్ ది రా ఏజెంట్, అలాగే వన్ ఆఫ్ ది స్పై బెస్ట్ ఏజెంట్స్ అని చెప్పొచ్చు ఈయన్ని. సో ఈయన క్యారెక్టరైజేషన్ డిజైన్ మాత్రం చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్, చాలా బాగుంటుంది. ఈయన క్యారెక్టర్ వచ్చేసి ఆయన పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఈగోస్ ఏంటి, అసలు ఎలా కన్వర్ట్ అయ్యారు ఆపోజిట్ కింద, ఒక రా ఏజెంట్, బెస్ట్ రా ఏజెంట్ కింద ఉన్న అతను ఎలాగో ఆపోజిట్ అయ్యాడు ఇండియాకి అనేది చాలా క్రూషియల్. సో ఈయన కూడా వన్ ఆఫ్ ది విలన్ స్పై యూనివర్స్లో. సో ఈయన కూడా మనం చనిపోతాడు అని లాస్ట్లో చూపిస్తాడు, కానీ చనిపోతాడా లేదా అనేది మనకి ఇంకా ఐడియా లేదు. సో అది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో వీళ్ళు మెయిన్గా విలన్స్, హీరోస్, అలాగే హీరోయిన్స్. అండ్ వీళ్ళతో పాటు వీళ్ళకి చీఫ్స్ కూడా ఉంటారు. చీఫ్స్ అంటే ఆ రా ఏజెన్సీకి హెడ్స్ అనమాట. దాంట్లో వన్ ఆఫ్ ది హెడ్ వచ్చేసి అజిత్ షినాయ్. సో ఈయన టైగర్ ఫ్రాంచైజీకి రా చీఫ్ అయితే. సో ఆయన చనిపోతాడు ఆ క్యారెక్టర్ అనేది. సో బయట కూడా చనిపోయాడు ఆయన. సో ఆ క్యారెక్టర్ అక్కడితో ఎండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్ మూవీలో కల్నల్ సునీల్ లూత్రా. సో ఈయన క్యారెక్టర్ వార్లోనే ఉంటుంది, అలాగే పఠాన్లో కూడా ఉంటుంది. ఇంకో క్యారెక్టర్ నందిని, సీనియర్ రా ఏజెంట్. సో ఈవిడ చనిపోతారు పఠాన్లో ఒక కేసుని సాల్వ్ చేస్తూ. సో ఈవిడ ఏంటంటే పఠాన్కి ఒక మెంటర్ లాగా, ఒక సపోర్టర్ ఈవిడ. సో ఇవి ఓవరాల్గా ఈ స్పై యూనివర్స్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్, మీరు గుర్తుంచుకోవాల్సిన క్యారెక్టర్స్. మేబీ ఫర్దర్గా ఇంకా కొన్ని క్యారెక్టర్స్ రావచ్చేమో, ఇవి మాత్రం మెయిన్ క్రూషియల్. సో ఇప్పటి వరకు వాళ్ళ క్యారెక్టర్ నేమ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ బిహేవియర్స్, అంటే వాళ్ళ బాగా స్ట్రాంగ్ జోన్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు అనేది ఇప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మెయిన్గా టైగర్. సో ఈ టైగర్ ఫ్రాంచైజీలో సల్మాన్ బాయ్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్
పవర్ఫుల్ అంటే మీకు ఎలా చెప్పాలి, మొరటుడు అనమాట. బాగా మొరటుడు, దెబ్బలు ఎన్నైనా తింటాడు, దానికి రెట్టింపు కొడతాడు. ఇక దెబ్బకి దెబ్బే సమాధానం ఉన్నట్టు కొడతానే ఉంటాడు. బట్ కొంచెం తెలివి అనేది కొంచెం తక్కువగా యూస్ చేస్తాడు అని నాకు అనిపించింది యూనివర్స్ చూస్తున్నప్పుడు. బట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, మొరటోడు. అండ్ నెక్స్ట్ పఠాన్లో తిన క్యారెక్టర్ మాత్రం మన షారుఖ్ ఖాన్ గారు చాలా కూల్గా కాన్ఫిడెంట్గా ఉంటారు. చాలా టెక్నికల్గా చాలా యూస్ చేస్తారు స్కిల్స్ అనేవి. మనకి చూపిస్తూ ఉంటారు పఠాన్లో ఆయన స్కిల్స్ ఎలా యూస్ చేస్తారు, ఆయన మెమరీ పవర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా బాగా చూపిస్తారు. సో ఆయన టెక్నికల్గా చాలా బ్రిలియంట్ అని చెప్పొచ్చు. బట్ పవర్ఫుల్గా, సో తను కూడా మంచి పవర్ఫుల్లే, బట్ సల్మాన్ ఖాన్ గారు అంత కాదు, అదే మన టైగర్ అంత కాదు. ఒక ఇంచుమించు ఒకేలానే ఉంటుంది. బట్ ఈయనలో ఏంటంటే కొంచెం టెక్నికల్గా ఎక్కువ యూస్ చేస్తారు, పవర్ఫుల్గా కూడా ఉంటారు, కానీ ఆయనతో కొంచెం తక్కువ అంతే. అండ్ ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి కబీర్. వన్ ఆఫ్ ది కాదు, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ స్పై ఏజెంట్ అని చెప్పాలి ఈ యూనివర్స్లో. తన మైండ్ ఎలా వర్క్ చేస్తుందో, తన పవర్ఫుల్ అసలు టెక్నిక్స్ని ఎలా యూస్ చేస్తాడు అనేది, మైండ్ని ఎలా డైవర్ట్ చేస్తాడు, మైండ్ని ఎలా యూస్ చేస్తాడు, టెక్నిక్స్గా ఎలా కొడతాడు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే స్పై ఏజెన్సీలో ఇలాంటి క్యారెక్టర్ని వాళ్ళు ఎప్పుడు మళ్ళీ బిల్డ్ చేస్తారో లేదో కూడా చెప్పలేం, అంత పవర్ఫుల్గా ఉంటుంది వార్లో. సో తినేంటంటే టైగర్ మీద అలాగే పఠాన్ మీద వీళ్ళందరి మీద మోస్ట్ పవర్ఫుల్గాను ఉంటాడు, అలాగే మోస్ట్ ఇంటెలిజెంట్గాను. సో మోస్ట్ వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ స్పై అని చెప్పొచ్చింది. ఇక్కడతో వీళ్ళ క్యారెక్టర్స్ ఒక రకంగా చెప్పాలంటే మేజర్, పఠాన్, టైగర్ వీళ్ళ ముగ్గురు ఎలా ఉంటుంది. బట్ వీళ్ళలో ఇంకో క్యారెక్టర్ వచ్చింది, తనే జిమ్ మనకి నెగిటివ్ విలన్గానే చూపిస్తారు, కానీ తను ప్రీవియస్గా రా ఏజెంట్. సో తను రా ఏజెంట్లో మనకి పఠాన్లో ఒక సీన్లో చెప్తాడు, కల్నల్ లూత్రా చెప్తాడు, మన రా ఏజెన్సీలో బెస్ట్ రా ఏజెంట్స్ అంటే కబీర్ అలాగే జిమ్, వీళ్ళిద్దరిని కొట్టిన వాళ్ళు లేరు. బెస్ట్ స్పై ఏజెంట్స్ అంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ స్పై ఏజెంట్స్ అంటాడు. సో మనం మెన్షన్ చేసినట్టే ఆయన క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నెగిటివ్ అయిపోతాడు జిమ్. సో ఈ లిస్ట్లో మోస్ట్ పవర్ఫుల్ ఎవరు అనేది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు వెయిట్ ఈ లిస్ట్లో ఇంకొకళ్ళు ఎవరో బాకీ ఉన్నట్టున్నారు, ఏజెంట్ విక్రమ్, త్వరలో రాబోతున్న క్యారెక్టర్. దీని గురించి చెప్పాలంటే కబీర్ కన్నా ఎక్కువ ఆర్ కబీర్కి ఈక్వల్ త్వరలో రాబోతున్నాడు ఏజెంట్ విక్రమ్. రాసి పెట్టుకోండి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మోస్ట్ ఇంటెలిజెంట్, రూత్లెస్, పవర్ఫుల్ ఎన్నుంటే అన్ని ఆ క్యారెక్టర్కి పెట్టచ్చు. ఎందుకంటే ఇది మనకు మెన్షన్ చేసినవి, ఇంకా మనం మూవీ చూడలేదు. బట్ మూవీ చూస్తే మాత్రం ఇదే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. టీజర్స్, ట్రైలర్స్లో చూస్తే మనకు వచ్చిన రిలేటెడ్ కంటెంట్ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లో మనకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఏజెంట్ విక్రమ్. సో ఏజెంట్ విక్రమ్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్. ఆల్మోస్ట్ చెప్పాలంటే కబీర్ కన్నా తోపు క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారంట. ఎందుకంటే అంత ఈజీగా ఒప్పుకునే క్యారెక్టర్ కాదు ఎన్టీఆర్ గారిది. నాకు తెలిసి మంచి క్యారెక్టర్ డిజైన్ చేశారు అనుకుంటున్నాను ఆయనకి. సో వెయిట్ చేద్దాం, నేను ఇదంతా చెప్పింది నిజమా కాదా అనేది మీరు వెయిట్ చేసి హోల్డ్లో ఉంచి చూడండి. మేబీ నిజం అవ్వాలని కోరుకుంటున్నాం. అటు ఇటుగా దెబ్బ అవుతే మాత్రం నన్ను వేసుకోకండి. సో చూద్దాం ఇంకా కొత్తగా క్యారెక్టర్స్ ఏమేమి వస్తాయో ఏంటో అనేది ఇంకా ఫర్దర్గా. ఇది ప్రజెంట్ ఈ యూనివర్స్లో ఉన్న క్యారెక్టర్స్. అయితే ఇక్కడ వరకు వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాటి ఆర్క్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలా బ్రీఫ్గా చిన్నగానే కంప్లీట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే టైగర్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. ఒక మూవీకి ఎలా ఉంటుంది అనేది. ఏక్ ద టైగర్ మూవీలో ఆయన ఒక మిషన్ మీద డబ్లిన్ పంపిస్తాడు. డబ్లిన్ పంపించాక అక్కడ జోయా అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటాడు. అది అనుకోకుండా మెల్లగా వాళ్ళ మధ్య బాండింగ్ పెరిగి లవ్ కింద ఏర్పడుతుంది. సో ఒకనొక టైంలో ఆ లవ్ అలా కొనసాగుతున్న టైంలో ఒక షాకింగ్ న్యూస్, జోయా క్యారెక్టర్ ఎవరనేది బయటపడుతుంది. తను ఒక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్. సో హీరో షాక్లో ఉంటాడు, ఏం చేయాలంటే తెలియదు. అలాంటి టైంలో ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి కంట్రీస్కి వాళ్ళకి. ఆ టైంలోనే మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాల్సిన టైం వస్తుంది అనుకోకుండా కదా అనుకునే. సో వీళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒక డెసిషన్ తీసుకుంటారు, పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. కాకపోతే ఈ అమ్మాయి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్, ఈయన ఇండియా రా ఏజెంట్. సో ఇలాంటి ఏజెన్సీ వాళ్ళు తప్పించుకుంటే కలిసి ఉంటే ఒక కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకో కంట్రీకి పాస్ అవుతుంది, చాలా డేంజర్ అని చెప్పేసి వీళ్ళని పట్టుకోవాలనుకుంటారు వాళ్ళ యొక్క ఏజెన్సీస్. సో వెంటనే ఏం చేస్తారు, వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటారు.
తప్పించుకుంటూ కొన్ని రోజులు వాళ్ళు వెతకగానే ఒక సర్వేలెన్స్ కెమెరాలు వెతకగానే వీళ్ళు పట్టుకుంటారు, ఎవరి ఏజెన్సీ వాళ్ళు వచ్చి పట్టుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ వాళ్ళని బురిడి కొట్టించి అక్కడ నుంచి పారిపోతారు. సో ఇది మనకి ఏక్ ద టైగర్ మూవీ ఓవరాల్గా. అయితే ఈ మూవీ చూసాక ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, కంట్రీ కోసం ఏదైనా చేస్తాడే టైగర్, కానీ తన పర్సనల్ కూడా తనకి ఇంపార్టెంటే. సో తన పర్సనల్ చూసుకుంటూనే కంట్రీకి సేవ చేయాలి అని అనుకునే మైండ్ సెట్ అంది. సో మనకు లాస్ట్లో కాల్లో కూడా చెప్తాడు, నీకు ఎలాంటి అవసరం వచ్చినా సరే ఇండియా తరపున నేను రెస్పాండ్ అవుతాను, పాకిస్తాన్ తరపున తను కూడా రెస్పాండ్ అవుతుంది జోయా అని చెప్పేసి ఎండ్ చేస్తాడు. సో అక్కడ మన క్యారెక్టర్ అర్థమైపోతుంది, కంట్రీ కోసమే, పర్సనలే. సో తన ఫోకస్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందని చెప్పేసి ఆయన క్యారెక్టర్ కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ టైగర్ జిందాల్ హై కూడా ఇది ఆఫ్టర్ 5 years తర్వాత జరిగింది. ఐఎస్సీ టెర్రరిస్ట్ గ్రూప్ సంబంధించిన వాడు ఒక 25-30 మెంబర్స్ నర్సెస్ని హాస్పిటల్లో హోస్టేజ్లా ఉంచుకుని తను సేవ్ చేసుకోవాలనుకుంటాడు. బట్ ఇండియన్ ఎంబసీ వాళ్ళు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి నర్సెస్ని బయటికి తీసుకురావాలి, ఎందుకంటే అమెరికన్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేస్తారు, అక్కడ నుంచి వెంటనే వాళ్ళని తీసుకొచ్చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఈ మిషన్ సక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా టైగర్ వల్లే అవుతుంది. సో ఆ టైగర్ని వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఆఫ్టర్ 5 years తర్వాత ఆ మిషన్ సక్సెస్ చేసుకుంటారు. మనకు చెప్పినట్టే, ఫస్ట్ క్యారెక్టర్లో చెప్పినట్టే, ఇండియా తన పర్సనల్కి పర్సనల్, తన క్యారెక్టర్ అనేది ఎక్కడా పోగొట్టుకోడు. ఇండియాకి మాత్రం ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాడు, తన పర్సనల్ లైఫ్ చూసుకుంటూనే ఉంటాడు. ఇక్కడ తన క్యారెక్టర్ ఏంటనేది డిసైడ్ అవుతుంది. అండ్ అలాగే టైగర్ 3లో కూడా సేమ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. మనకి కంట్రీ కోసం ఎంతైనా పోరాడతాడు, అలాగే పర్సనల్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా స్ట్రాంగ్గా నిలబడతాడు. ఆ పర్సనల్ ఇష్యూకి కూడా అనేది మనకి క్లియర్ కట్గా ఆయన క్యారెక్టర్ అనేది చెప్పేస్తారు. సో ఇది ఆయన క్యారెక్టర్ అని మనకి చూపిస్తారు. అండ్ ఇక నెక్స్ట్ వార్లో, సో ఇక వార్ గురించి డిస్కస్ చేయాలంటే మేజర్ కబీర్ మోస్ట్ పవర్ఫుల్ ఏజెంట్. సో ఇక ఆయన గురించి ఇంకా మనం ఏం డిస్కస్ చేస్తాం. ఆయన ఒక మిషన్లో ఉన్నప్పుడు తన పర్సనల్స్ ఎవరైనా లాస్ అవుతే దానికి రీజన్ ఎవరో తెలుసుకుని అది మనలో ఉండే ఏజెన్సీ వాళ్ళనైనా సరే చంపేస్తాడు. క్రూయల్గా, రూత్లెస్గా, బెస్ట్ స్పై ఏజెంట్ అనేది అందుకే. సో మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. సో ఎలాంటి డీవియేషన్స్ ఉండో ఆయన క్యారెక్టర్ అనేది. తను ఒక మిషన్ అనుకుంటే ఆ మిషన్ మీదే గోల్ ఉంటుంది, వేరేది ఏది పట్టించుకోడు, పర్సనల్ కూడా పట్టించుకోడు. సో ఇది ఆయన క్యారెక్టర్. టైగర్కి వార్కి, టైగర్ ఏదో సల్మాన్ బాయ్ గారికి అలాగే హృతిక్ రోషన్కి డిఫరెన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, ఆయన పర్సనల్గానే చూస్తాడు, కంట్రీగానే చూస్తాడు. బట్ హృతిక్ రోషన్ వచ్చేసి మాత్రం నాకు పర్సనల్ ఏం అవసరం లేదు, నాకు కావాల్సింది ఇండియా, కంట్రీయే కావాలనుకుని కూర్చుంటాడు. సో మీకు వార్ మూవీ చూస్తే మీకు క్లియర్గా బాగా అర్థమవుద్ది, ఆయన ఓన్లీ కంట్రీ కోసమే, తన పర్సనల్ ఇష్యూస్ ఏమి ఉండవు. సో దానికోసమే పోరాడుతూ ఉంటాడు. ఇది తన క్యారెక్టర్ అయితే వార్లో. అండ్ ఇప్పుడు పఠాన్ క్యారెక్టర్. ఈ పఠాన్ క్యారెక్టర్ అనేది కొంచెం కామెడీ వేలో ఉంటుంది. అంటే కామెడీ అంటే కొంచెం ఫన్ నోటెడ్గా వెళ్తుంది, మోస్ట్ పవర్ఫుల్ అలాగే మోస్ట్ ఇంటెలిజెంట్ కూడా. సో తిను కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్పై ఏజెంటే, కానీ కబీర్ అంత కాదు. తిన క్యారెక్టర్ డిజైన్ ఏంటంటే సేమ్ లైక్ టైగర్ లానే ఉంటుంది. కంట్రీ కోసం కంట్రీ పని చేస్తూనే ఉంటాడు, తన పర్సనల్గానే చేస్తాడు. ఒక్కసారి తనని నమ్మితే ఎంత దూరమైనా వెళ్తాడు, తను నమ్మకపోతే అసలు అక్కడితో ఆపేసి వాళ్ళతోనే యుద్ధం చేస్తాడు. ఇది తన క్యారెక్టర్ డిజైనింగ్. మనకు చూస్తే హీరోయిన్ తనను మోసం చేస్తుంది, సో తనను పట్టుకోవడానికి చాలా దూరం వెళ్తాడు, కానీ తర్వాత హీరోయిన్ కూడా నమ్ముతాడు. నమ్మాక ఎంత దూరం వెళ్తాడు అనేది మనకు మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఆయన క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా డెప్త్గా ఉంటుంది. సేమ్ ఇంచుమించు టైగర్ లాంటిది క్యారెక్టర్. సో తన పర్సనల్గానే చూసుకుంటాడు, కంట్రీగానే చూసుకుంటాడు. సో ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి మనకు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఒక సర్టెన్ ఆర్క్ దగ్గర ఈ క్యారెక్టర్స్ అనేవి మీట్ అవుతాయి. ఆల్రెడీ మనకి క్యామియోస్ టైగర్ 3లో పఠాన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుద్ది, లాస్ట్లో వార్ 2కి సంబంధించిన లీడ్ కూడా వస్తుంది. పఠాన్లో టైగర్ 3 ఎంట్రో ఉంటుంది. సో ఇలా క్యామియోస్ ప్రజెంట్ ఈ 2 మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఈ వార్ 2లో ఏ క్యామియోస్ వస్తున్నాయి వాటి గురించి వేరే వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో కోసం హోల్డ్లో ఉండండి. ఆ వీడియో కోసం వెయిట్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఈ వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు, ఇంకో వీడియోలో డిస్కస్ చేస్తాను దాని గురించి. సో ప్రజెంట్ అయితే వీళ్ళ క్యారెక్టర్ డిజైనింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఆర్క్ దగ్గర మీట్ అవుతాయి. ఆ ఆర్క్ ఎక్కడ మీట్ అవుతుంది, అదే వార్ 2. సో వార్ 2లో ఈ క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఫర్దర్గా యూనివర్స్లో ఎలా బిహేవ్ చేస్తాయి, ఒకరికొకరికి ఫైటింగ్ అవుతుందా ఏంటి అనేది మనకి వెళ్తూ ఉన్న కొద్ది తెలుస్తుంది. సో ఇది ఈ స్పై యూనివర్స్ అసలు ఓవరాల్ రీక్యాప్, ఆ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మీకు వార్ 2 చూడాలంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది. అండ్ ఇంకా మీ ఫ్యాన్స్ ఎవరైనా వార్ 2 చూడాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఇది ఈ వీడియో. మీకు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని పూర్తిగా ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్.